అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మనం అతని ఆశయ సాధనకి ఎలా పనిచేస్తే సమాజం ఒక ఉన్నత స్థితికి ఎదుగుతుందని చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. అతను రాసిన పుస్తకం ది ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీయే ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్కి పునాది రాయింది. సో అది అతని గొప్పతనం. అలాగే he completed his master's degree in the political science and he completed his barrister drafting committee of కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏర్పరిచిన డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఏ ప్రాతిపదికన చైర్పర్సన్ అయిందో కూడా మనం ఇందాకనే చెప్పుకున్నాం. హీ వాజ్ ఎమినెంట్ పర్సన్ ఇన్ ద ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బారిస్టర్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశం పట్ల, రాజ్యాంగంలో ఉండాల్సిన ప్రతి అంశం పట్ల అవగాహన ఉన్న అతి కొద్ది మంది నాయకులలో అంబేద్కర్ ప్రథముడు. అందుకే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ అయ్యాడు. అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డప్పుడు 7 ముఖ్య వ్యక్తులు డ్రాఫ్టింగ్ కమిటీలో. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా ఆరోగ్య సమస్యలతోటో వాళ్లకున్న ఇన్కాపబిలిటీస్ వల్లనో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేకపోయారు. ఎందుకు అంబేద్కర్ని ఎక్కువ కొనియాడుతున్నానంటే, పని భారాన్ని మొత్తం తన భుజ స్కంధాల పైన వేసుకొని భారతదేశం కోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి ఒక ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని 395 ఆర్టికల్లు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలతోటి ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిండు. కాబట్టి అంబేద్కర్ని ఈరోజు కీర్తిస్తున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. అతను నడిపించిన దారిలో నడవాలని ప్రయత్నిస్తున్నాం. చాలా మంది అంబేద్కర్ ఒక్కరే రాయలేదు కదా రాజ్యాంగం, చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు కదా అని అంటారు. ఎస్, అబ్సల్యూట్లీ దట్స్ ట్రూ. బట్ మనం ముందు ఉండి నడిపించిన నాయకుడిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి కాన్స్టిట్యూషన్ ని ముందుండి ప్రజల్లోకి తీసుకుపోయింది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి తీసుకుపోయింది, ప్రజలకు అవగాహన కల్పించింది, పార్లమెంట్ సభ్యులకు అవగాహన కల్పించిన అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్కి ఎక్కువ క్రెడిట్ దక్కాలని మళ్ళొకసారి బలంగా చెప్తున్నా. అదేవిధంగా అంబేద్కర్ని పదే విమర్శించే వ్యక్తులు రిజర్వేషన్ ని సాకుగా చూపించి అంబేద్కర్ని విమర్శిస్తుంటారు. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. ఉదాహరణకి నా ఉదాహరణ తీసుకుంటా. నాది వడ్డెర అనే ఒక బీసీ సామాజిక వర్గంలోని ఒక ఉపకులం. వడ్డెర కమ్యూనిటీ తెలంగాణలో బీసీఏ, ఆంధ్రాల బీసీఏ, ఒడిశాల ఓసీ, కర్ణాటకల ఎస్టీ. అంటే అక్కడ ఉన్న సామాజిక ఆర్థిక విషయాలపైననే కులాల విభజన అనేది జరిగిందని కనీస పరిజ్ఞానం లేని రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ని విమర్శించడానికి మైకులు పట్టుకొని ప్రసంగాలు చేస్తుంటారు. అది ఏ రకంగా కూడా సమర్థించదగ్గ విషయం కాదు. ఎందుకు రిజర్వేషన్లనంటే సమాజంలో అందరూ బలవంతులు ఉండరు. సో అందరినీ ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చిన తర్వాతనే పరుగు పందెం అనేది మొదలు కావాలి. అప్పుడు మాత్రమే పరుగులో ఎవరు గెలుస్తారు అనేది నిర్ణయం అవుతుంది. పరుగులో ఎవరు గెలిచిరు అనేది పక్కన పెడితే ఇగాలిటేరియన్ సొసైటీ, ఒక సమానత్వ సమాజాన్ని నిర్మించడానికి అంబేద్కర్ అనుసరించిన విధానమే రిజర్వేషన్ పద్ధతి. మధ్యయుగ భారతదేశంలో అయినా, ఇప్పుడు ఉన్న భారతదేశంలో అయినా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులు ఎన్నో ఉన్నాయి, వెనుకబడ్డ సామాజిక వర్గాలు ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళందరినీ ఆర్థికంగా, సామాజికంగా బలపరుస్తందుకు తీసుకొచ్చిన ఒక ఆలోచన విధానమే రిజర్వేషన్. ఇది ఓన్లీ మన భారతదేశంలోనే ఉందా అంటే అది కూడా ఏం కాదు. ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్లో ఉంది, అమెరికన్ కంట్రీస్లో ఉంది, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఉంది, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఉంది. సో ఇప్పటి నుంచి రాజకీయ నాయకులు అంబేద్కర్ని రిజర్వేషన్స్ ప్రాతిపదికన విమర్శించాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందనేది మళ్ళొకసారి చెప్తున్నా. అదేవిధంగా ఇందాక ధనరాజ్ వివరించినట్టు అంబేద్కర్ ఫెమినిస్ట్ అని చాలా మందికి తెలియదు. అంబేద్కర్ ఒక మాట అంటాడు, నేను సమాజం యొక్క పురోగతిని, సమాజం యొక్క అభివృద్ధిని ఏ ప్రాతిపదికన కొలుస్తానంటే, ఏ రోజైతే సమాజంలో ఉన్న మహిళలు మేము అభివృద్ధి చెందినవని భావిస్తారో ఆ రోజు సమాజం అభివృద్ధి చెందినట్టు. అంబేద్కర్ అందుకే అంటాడు, కులాల కంటే కూడా గృహాలలో ఉన్న మహిళలే ఎక్కువ అణిచివేతకు గురైతుర్రు. కులాల ద్వారా కంటే కూడా గృహాలలో ఉన్న మహిళలే ఎక్కువ అణిచివేతకు గురైతుర్రు. కాబట్టి ఏ రోజైతే సమాజంలో ఉన్న మహిళలు
ప్రోగ్రెస్ సాధిస్తారో, అభివృద్ధిని సాధిస్తారో ఆ రోజే ఆ సమాజమైన ఆ వర్గమైన అభివృద్ధి చెందినట్టు లెక్క అని అంబేద్కర్ బలంగా చెప్పిండు. కాబట్టే హిందూ కోడ్ బిల్ని తను అడ్వకేట్గా తను లా మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతిపాదించిండు పార్లమెంట్లో. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అప్పుడు ఉన్న పార్లమెంట్ సభ్యులలో మెజారిటీ సభ్యులు హిందూ కోడ్ బిల్ని వ్యతిరేకించారు, కొంతమంది మహిళలు కూడా. ఎందుకనంటే అప్పుడు చాలా మందికి అర్థం కాలే హిందూ కోడ్ బిల్లు వల్ల వచ్చే లాభాలేంటి, మహిళలు ఏ రకంగా లబ్ధి పొందుతారనేది అర్థం కాకపోవడం కారణంగా చాలా మంది వ్యతిరేకించారు. ఆ తర్వాత దాన్ని రికగ్నైజ్ చేసినాం. ఏదైతే మహిళలకి ఈక్వల్ మ్యారేజ్ రైట్స్ ఉండాలి, మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి, అంతకంటే బాల్య వివాహాలు అరిగడుతందుకు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది 18 yearsకి పెట్టడం, డివర్స్ రైట్స్ కల్పించడం, ప్రాపర్టీ రైట్స్ కల్పించడం, ఇలాంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని ఆ బిల్లులు పొందుపరిచింది. కాబట్టి అది కాలక్రమేణా ఇందిరాగాంధీ అయితేంది, తర్వాత వచ్చిన నాయకులు అయితేంది రికగ్నైజ్ చేసి అందులో ఉన్న కొన్ని భాగాలని అనుసరించి డిఫరెంట్ బిల్లుల రూపంలో పాస్ చేయడం జరిగింది. తద్వారా మహిళలు ఈరోజు పురోగతి సాధించడం కూడా చూస్తున్నాం. ఈరోజు మనం హైదరాబాద్ పోయినా, బెంగళూరు పోయినా అబ్బాయిలతో పాటుగా జీతభత్యాలు తీసుకోవడం, వేతనాలు తీసుకోవడం మనం అందరం గ్రహిస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ కలలు కన్న సమాజం దిశగా ఈరోజు భారతదేశం నడుస్తుంది అని బలంగా విశ్వసిస్తున్నా. చాలా మందిని అంబేద్కర్ని అనుసరించడం అనంటే ఏమనుకుంటున్నాం అనంటే ఏప్రిల్ 14వ తారీఖు నాడు, డిసెంబర్ 6వ తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి అంబేద్కర్ గురించి గొప్ప విషయాలు చెప్పుకొని, అంబేద్కర్ మీద పాటలు పాడుకొని, కొన్ని జానపద పాటలు పాడుకొని కాలయాపన చేస్తున్నాడు. నిజానికి అతన్ని వాస్తవికంగా మనం అర్థం చేసుకోలేదు. అంబేద్కర్ ఏమంటాడు? అంబేద్కర్ విగ్రహ ఆరాధనకి వ్యతిరేకి, నా పుస్తకాలు చదవండి, తద్వారా నా ఆశయాలని సాధన చెయ్యండి, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని బలంగా చెప్పిన వ్యక్తి అంబేద్కర్. కానీ ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు అంబేద్కర్ని విమర్శిస్తూ, బహిరంగంగా విమర్శిస్తూ, తెల్లారిపోయి విగ్రహాలకు పూలమాలలు వేస్తూ, అంబేద్కర్ని పొగుడుతూ, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయకుండా అంబేద్కర్ని ఏదో నెత్తిన పెట్టుకున్నట్టు బిల్డప్ చేస్తుంది. మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. సో అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనం అందరం కృషి చేయాలి. కృషి చేసే విధంగా మనం ఆలోచించాలి. అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ రచించిన పుస్తకాలని, అంబేద్కర్ చెప్పిన మాటలని అనుసరించి మన జీవన విధానంలో వాటిని పాటిస్తూ ముందుకు పోతేనే అంబేద్కర్ కలలు కన్న భారతదేశం అనేది సాకారం అవుతుంది. అంబేద్కర్ కలలు కన్న భారతదేశం అంటే మళ్ళా ఇంకోసారి చెప్తున్నా, అంబేద్కర్ పదే పదే చెప్పిన మాట, ఐ ఆమ్ ఇండియన్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ. సో ఈ కులాల పట్ల, కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, వర్గాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన చిచ్చులు పెట్టి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దని, అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరించడం అంటే దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడమే అని, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేయడమేనని, అవినీతి నిర్మూలన కోసం పనిచేయడమే అని, ఆడపిల్లలకి, మహిళలకి సంరక్షణ కల్పించడమే అని బలంగా చెప్తున్నా. కాబట్టి ఇప్పటి నుంచి స్మరించుకునే ముందు మనమేం చేస్తున్నామో ముందు మనల్ని మనం ప్రశ్నించుకొని స్మరించుకుంటే ఇంకా బాగుంటుంది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం మీరంతా పనిచేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై హింద్.